ఏమిట్రా పెళ్లికి ముందే కీపును మెయింటైన్ చేస్తావా? అంత మగవరమైనవా నువ్వు? నిజంగానే అంత మొగాన్ని అయ్యుంటే నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి దాకా ఎందుకు వచ్చేవాడిని? ఈవిని కూడా కీప్ గా మెయింటైన్ చేసేవాడిగా. అంత నీతిపరనివి అయితే నా బిడ్డను ఎందుకు మోసం చేసినావు? నేనేం మోసం చేసిన పబ్లిక్ లో ప్రూవ్ చేసి నన్నేమైనా చెయ్యి. ఏమైనా చేసేదేమిట్రా? నిన్ను ఇక్కడిని మంట చేస్తా. ప్రేమ పేరుతో నా బిడ్డను లేపుకుపోయి పెళ్లి దాకా తీసుకొచ్చినావు. నీలాంటి గలీజుగా నిన్న అల్లుని చేసుకోవటం ఇష్టం లేకపోయినా నా బిడ్డ ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నా. బుద్ధిగా నా బిడ్డను పెళ్లి చేసుకుని సుఖపెట్టాల్సింది పోయి వేరొక పెళ్లాన్ని మెయింటైన్ చేస్తావు. అంజనప్ప, ఆ అమ్మాయి గురించి ఇంకొక లూజు మాట మాట్లాడితే శవాలు లేచిపోతాయి. నిజంగా నాకు ఆడవాళ్ళని మెయింటైన్ చేసే బుద్ధే ఉంటే నాతో లేచొచ్చిన నీ కూతురు శీలంతో తిరిగి వచ్చేది కాదు. నా క్యారెక్టర్ మంచిదనడానికి చెడిపోయి నీ కూతురు శీలమే సాక్ష్యం. నా జీవితం నాశనం చేశాడని మీ అమ్మాయిని చెప్పమనండి. నేను లోపలని ఒప్పుకుంటాను, ఈ అమ్మాయితో సంబంధం ఉందని ఒప్పుకుంటాను. ఆడదాని మీద గౌరవం ఉన్నవాడిని కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ చేతిలో బలవకుండా చేరదీశాను. చేరదీసి ఒక స్నేహితుడు ఆదుకున్నానే కానీ మీరు వాగినట్టుగా మాకు ఎలాంటి సంబంధం లేదు. అదంత పతివ్రత అయితే ఎదురింట్లో మొగ్గుని పెట్టుకుని నీతో ఎందుకుంటదసి? వాడొక అనుమానపు వెధవ కాబట్టి, పెళ్ళాం గుడికెళ్ళొచ్చినా పూజారి కోసం వెళ్ళొచ్చావని అడిగే ఒక దరిద్రుడు కాబట్టి, ఇంటికి చుట్టం చూపుగా అన్నవరస వాడొచ్చినా అనుమానించిన కుక్క కాబట్టి, ఆడకూతుర్ని గొడ్డులా కొడుతూ ఉంటే మానవత్వం ఉన్న మనుషులు ఆదుకున్నారు కాబట్టి. ఆదుకుని హాస్టల్లోనో వేరే ఎవరింట్లోనో పెట్టొచ్చు కదా. నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? వాడి ఇంటి పక్కన చేరి వాడి పెళ్ళాన్ని లైన్లో పెట్టుకున్నావు కాబట్టి అది మొగుడు వదిలేసింది. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా రంకుతనం ఉందిరా. నరకతాన్ని